ఇంకొక ఆమె వచ్చింది. ఆమెకి చెప్పి నేను అరిగిపోయాను. ఎందుకంటే రోజా అంటే ఆ పువ్వు అందరికీ తెలిసిన పువ్వే, రోజా పువ్వు. ఆ రోజా పువ్వు నిన్నో మొన్న ఆ పోలీస్ స్టేషన్లో ఏందో కంప్లైంట్ పెడుతుంది. నాకు అసభ్యంగా మాట్లాడుతున్నారు, అసభ్యంగా నా గురించి సోషల్ మీడియా ట్వీట్ చేస్తున్నారని. అమ్మా పువ్వా, నీకు రోజా పువ్వా ఒకటే చెప్తున్నాము, అసభ్యంగా మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళ. ఎవరు నేర్పించారు ఈ భాష? ఎవరు నేర్పించారు ఈ సోషల్ మీడియా గురించి? మా మహిళల మీద నువ్వు అసభ్యంగా మీరు మాట్లాడేటప్పుడు మీకు గుర్తు రాలేదా మహిళలని? మా అనితమ్మకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడావు నువ్వు? ఏం చెప్పావు నువ్వు? ఆనాడు నీకు స్పీకర్ నీకు సస్పెండ్ ఎందుకు చేశారు? నీకు గుర్తు రాలేదా? నువ్వు ఒక మహిళగా ఉండి సాటి మహిళకి ఆనాడు మా అనితమ్మకి కించపరిచినట్టు మాట్లాడేస్తే తను కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆ కన్నీరు నీకు గుర్తు రాలేదా రోజా? ఇవాళ నీకు గుర్తొస్తుందా కన్నీరు అంటే? నీకు సోషల్ మీడియాలో నీకు ఏందో ఎవరో ట్వీట్ చేశారంటే నీకు బాధ అనిపిస్తుందా? మా బోనమ్మ కంటే మాకు బాధ తెలియలేదు, నీకు తెలియలేదా బాధ? మా అనితమ్మ గురించి నీ బాధ. నిన్న కాక మొన్న మా ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేకి మీ ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఒక చెల్లి హోదాలో ఉండే ఆమె కూడా ఎంత అసభ్యంగా మాట్లాడినప్పుడు మీకు ఆ బాధ తెలియలేదా? ఆడపిల్ల బాధ అంటే నువ్వు ఒక ఆడదానివి, నీ జగన్ భార్య ఒక ఆడది. ఇంకా ప్రపంచంలో ఆడవాళ్ళు ఎవరు? మీ ఇద్దరికంటేనే కన్నీళ్లు కారిపోతాయి. ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్ళు కాదా? ఒకళ్ళకి ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు ఈ 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయని గమనిస్తే మీకు ఇది వచ్చేది కాదు. రోజా పువ్వా, నువ్వు కన్నీళ్ళు, నీ దొంగ కన్నీళ్ళు పక్కన పెట్టేసి, నీ దొంగ కన్నీళ్ళకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు కంప్లీట్ పెడతానికి ఇస్తానికి వెళ్తే నీ మీద 100 కంప్లీట్ పెడతాం. నువ్వు ఎంతమందికి ఆడవాళ్ళకి నువ్వు ఒక ఆడదానిగా ఉండి కూడా ఎంత అసభ్యంగా మాట్లాడావో, ఎంతమంది నువ్వు సోషల్ మీడియాలో ఏ రకంగా మాట్లాడావో ఇవన్నీ బయటకు తీస్తే నీకు జైలు ఊసలు లెక్కలు పెట్టుకుంటాం కూడా లెక్కల మీద కాదు, ఏళ్ల మీద కాదు, 100ల మీద ఉంటాయి. ఎందుకంటే మా అనితమ్మకి కించపరిచినట్టు మాట్లాడావు, మా బోనమ్మకి కించపరిచినట్టు మాట్లాడావు, మా నారా లోకేష్ వాళ్ళ వైఫ్కి కూడా ఏ రకంగా మాట్లాడావో. అంటే ప్రతి మహిళ మీద, ఎమ్మెల్యేల మీద, మహిళా ఎంపీల మీద, ఇంకోటి మాట కూడా నింది, గాలి గెలిచిన గాలి నా కొడుకులు. ఆ గానాడు గాలి గెలిచిన ఉండేవేగా నువ్వు నీతి గల ఉండేవా? వీళ్ళు గాలికి గెలిచిన గాలి నా కొడుకులు అన్నావు. ఆనాడు 2019లో గాలి గెలిచిన గాలి నువ్వు గాలి కాబట్టి గాలికి గెలిచి 2 సంవత్సరాలు మంత్రిగా చేసి గాలికి వెళ్ళిపోయావు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాటలు మళ్ళీ నాకు వర్తిస్తాయని నువ్వు గమనించి ఉంటే ఈ మాటలు నీకు రావు. నువ్వు ఆనాడు అక్క చెల్లికి లింకులు కట్టావు, అన్నా తమ్ముడికి లింకులు కట్టావు, కొడుకుకి తల్లికి లింకులు కట్టావు, తండ్రికి బిడ్డ కూడా లింకులు కట్టావు. అందుకనే దేవుడు నీకు ఇది వర్తిస్తున్నాడు. నువ్వు ఆ రోజు ఎట్లా లింకులు కట్టావో ఆ లింకులతోనే నీకు ప్రజలు చెప్తున్నారు. అది గమనించుకో పువ్వా. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళుని జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేదానివైతే ఈ మాటలు నీకు వచ్చే కాదు. నీకు పరిపాలన చేయమని 2 సార్లు నువ్వు ఓడిపోయి ఉన్నా కూడా 3వసారి నీకు గెలిపించేసి నకిలీ ప్రజలు ఏంటంటే చాలా తెలివిగలవాళ్ళు. ఒక ఆడపిల్ల బాధపడుతుందిలే, తనకి మంచి ఓట్లు వేసి గెలిపించి ఒక అసెంబ్లీకి పంపించి ఒక మినిస్టర్ హోదాలో కూర్చోబెట్టారు. ఆనాడు నీకు నీ బలుపంతా కూడా అసెంబ్లీలోనే ఎగిరి చూపించావు. నువ్వు నీ బలుపు మామూలు బలుపా? నీ బలుపు బాక్సులు బద్దలైనట్టు చేసేసావు. అందుకనే ప్రజలు కూడా నీకు బద్దలైనట్టు కొట్టేసి బయటికి పంపించేశారు. అది గుర్తు తెచ్చుకో రోజా పువ్వు అని నీకు ఒక మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, లాస్ట్ 5 years ది, ఇప్పుడు 1 year పరిపాలన ఎలా ఉంది? బాబు గారు ఏ విధంగా ముందుకి అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కానీ ఇవన్నీ ఎలా ఉంది? అమ్మ, పరిపాలన గురించి నన్ను అడిగితే నా పరిపాలన మంచిదే అంటాను. మీరు ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి 1 year పరిపాలనకి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ డిఫరెన్స్ అనేది మీరు కనుక్కోండి. ప్రజలు ఇలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే పరిపాలన మంచిగా ఉంటుంది. పరిపాలన అంటే మంచి పరిపాలన అంటే ఏంటంటే ఈ కూటమి పరిపాలనలో ఈరోజు ఇలా
యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసిన ఆయన మినిస్టర్గా ఉండి చదువుకున్న పిల్లలకి ఏ రకంగా తల్లికి వందనం, తండ్రి ఆ రోజు మాటిస్తే తల్లికి వందనము అమలు చేసేదాకా కూడా ఆయన ఊరుకోలేదు. 4 బిడ్డలున్నా 6 బిడ్డలున్నా కూడా తల్లికి వందనం వేయించారు. అట్లానే మంచి ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద రోజుల్లో కనుక బ్యాంకులో డబ్బులు తీయకపోతే మరుసటి రోజు 11 రోజే డబ్బులని బ్యాంక్ ఖాతాలో నుంచి లోకేష్ గారి ఖాతాలోకి వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ఏమండి, గాలి వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు. ఈ గాలి మాటలు మాట్లాడటానికి ప్రజలు నమ్మటానికి ఎవరు లేరు. ఎందుకంటే గాలి వాళ్ళకి గాలిగా గెలిచిన గాలి ఎదవలంతా కూడా, గాలి సన్నాసులంతా కూడా, గాలి ముండలంతా కూడా కొట్టుకోపోయారు. ఈ గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు వీళ్ళ మాటలు నమ్మటానికి నమ్మరు. ఎందుకంటే ఇవాళ ప్రజలు ఈ తల్లికి వందనంది మొన్న 15-20 రోజుల క్రితం ఈ అమ్మకు వందనం వచ్చినా కూడా ఈ అమ్మ వందనంది ఒకళ్ళకిద్దరికి పడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు పోయి తెచ్చుకొని వందనం వచ్చినాయి అని చూపిస్తున్నారో లేదో ఒకసారి మీరు చూడండి. ఈ గాలి మాటలు పక్కన పెట్టండి. 10 రోజులకి తీసుకోపోతే 11వ రోజు పోతాయంటే వాళ్ళు ఆనాడు ఆ పనులు చేశారు కాబట్టి వాళ్ళకి అలవాటు, అందుకని వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళు మాటలు పట్టించుకోవడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, ప్రజలు ఎవరు నమ్మటానికి లేదు. ఎందుకంటే ఆనాడు సైకో ప్రభుత్వంలో చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఎక్కడన్నా 5 సంవత్సరాలు ఏ ఆడబిడ్డన్నా సరిగ్గా బతికిన రోజులున్నాయా? భర్త ఇంటికి పనికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు ఏదన్నా ఎచ్చాలు తెస్తాడని నమ్మకం ఉండేదా? లేదు. ఇటు అమ్మఒడి, ఇటు నాన్న బుడ్డి అని పెట్టిన రోజులు వాళ్ళవి. ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు వాళ్ళకి ఎవరు నమ్మకే 5వ సంవత్సరానికే వాళ్ళకి బయటికి పంపించేశారు. 151-11 అంటే 150 సీట్ ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? మీరు అర్థం చేసుకోండి. ప్రజలు ఇవాళ మహిళలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు చెప్పిన తర్వాత బాబు గారు ఒక్కొక్కటి చిన్నగా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. మా బాబు గారే కావాలా, యువ నాయకుడు నారా లోకేష్ గారు కావాలా? ఇటు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కలిసి మంచి పరిపాలన, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. ఇవాళ మహిళల మీద ఆనాడు పవన్ కళ్యాణ్ భార్య గురించి కూడా అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఎదవలీళ్ళు. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతారంటే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళకి బాగా అనేది అర్థమైంది. చెప్పిందంట, అమ్మా నేను అంతా ఎరుపుగానే ఉన్నానంట. దానికి గురించి మళ్ళీ తిప్పి చూస్తే దానికి అంతా నలుపే. ఆ నలుపు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మనకొకళ్ళకి ఏలు పెట్టి చూపించేటప్పుడు మన బతుకులేంటి, మన జీవితాలేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏ హోదా నుంచి ఏ హోదాకు వచ్చామని వాళ్ళు ఆనాడు ఆలోచించుకుని ఉంటే వాళ్ళు మంచి పరిపాలన చేసి ఉండేవాళ్ళు. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి భూమికి ఆకాశం తేడా ఉంది. మీకేమైనా మీడియా వాళ్ళకి డౌట్ ఉంటే ప్రతి గడప దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రజల గురించి కనుక్కోండి. చిన్న పిల్లల్ని కూడా కదిలించండి. పరిపాలన గురించి వాళ్ళు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.